నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు మహేందర్. మహేంద్ర గారు ఏం చేస్తుంటారు? మేము మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తాం. రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ మీకు బాగా తెలుసుంటుంది. ఏ పార్టీ అంటే బాగా అంత బరిలో ఉన్నారు వీళ్ళ వాళ్ళ మేమా అనేసి? సో ఈ మూడు పార్టీలో ఏ పార్టీకి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్కి ఓటేసాము. ఎందుకు? టీఆర్ఎస్ చాలా పథకాలు చేసింది కదా, ఇంటింటికి నల్ల ఇచ్చింది, 24 గంటలు కరెంట్ ఇచ్చింది, రైతు బంధు, రైతు బీమా, ఎన్నో పథకాలు చాలా పథకాలు చేసింది కదా. ఇప్పుడు ఎవరేం చెప్పినా నమ్మే ప్రసక్తి లేరు. అదొకటి ఏంది, ఊర్లో ఏ జనాలు అడిగినా కూడా చాలా పథకాలు ఇచ్చారు కేసీఆర్. ఇప్పుడు చాలా ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కపూర్, ఇంకా చెప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. కాంగ్రెస్ కూడా కొన్ని పథకాలను పెట్టింది కదా, పెట్టింది కానీ ఏం అమలు చేయలేదు కదా. ఇప్పుడు అమలు చేస్తే వాళ్ళ కోట్లు వేసుకోలేము కానీ ఇప్పుడు ఏం అమలు చేయలేరు కదా. ఉత్త మాటలు చెప్పే చేసిరని ఇప్పటికే జనాలలో చాలా అందరూ అసంతృప్తి ఉన్నారు. ఊర్లలో మటుకు ప్రతి ఒక్కరు మటుకు టీఆర్ఎస్కి ఓటేస్తారు. ఏ ఊర్లో జనాలు ఎక్కడ అడిగినా కూడా మొత్తం టీఆర్ఎస్కి ఓటేస్తారు. బాగా తినేసింది, చాలా వాళ్ళ మీద కేసులు, చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఏమంటారు దాని గురించి? మస్తు మంది చెప్తారు, అవన్నీ చెప్తారు కానీ ఏం తినే ఏం బయట ఏం పెట్టలేరు కదా. మస్తు మంది ఇప్పుడు ఎవరో సంసారం చేసిన వాళ్ళ మీద మస్తు మంది అంటారు అంతే. అవన్నీ చెప్తేనే కదా తెలిసేది, ఏం చెప్పలేరు కదా. పని చేసారు కాబట్టి అయితే మరి ఇప్పుడు 24 గంటలు కరెంట్ అప్పుడు లేకుండా 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, ఇంటింటికి వాటర్ ఇచ్చి నల్లు ఇచ్చిండు. మరి అవన్నీ ఇచ్చినప్పుడు అయితే అప్పులు అయితే కదా. మరి కాసాని జ్ఞానేశ్వర్ గారు నిలబడుతున్నారు బీఆర్ఎస్ అంటే. అవును, మీరు కాసాని జ్ఞానేశ్వర్ గారిని చూస్తున్నారా, టీఆర్ఎస్ ని చూసి ఓటేస్తారా? మనం టీఆర్ఎస్ పార్టీని చూసి ఓటేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ కూడా చాలా మంచి వ్యక్తి, మాకు ఇక్కడ తెలిసిన వ్యక్తి కాబట్టి, లోకల్ వ్యక్తి, అందరిలో చాలా మంచి వ్యక్తి ఆయన ఖచ్చితంగా ఓటేస్తాం మేము. ఓటేస్తారు. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.